తెనాలి బుర్రిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమం నందు ఈదర ఏడుకొండల జ్ఞాపకార్థం ఆయన అక్క కొల్లి చుక్కమ్మ కుమార్తె మనవళ్లు మనవరాళ్లతో కలిసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కళ్ళ భక్తి విశ్వాసం కుటుంబ బాంధవ్యాలు ఎల్లవేళలా ఉండాలని మహాత్మా సేవా శాంతి ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి అన్నారు. ఆశ్రమంలో ఈదర ఏడుకొండలు పెద్దబ్బాయి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే బల్లు సుధాకర్ పేరిట ఆయన సతీమణి కన్యాకుమారి కుమారులు సాయి ప్రకాష్ సాయి ప్రశాంతలు కలిసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రామలింగాచారి మాట్లాడారు. ఆశ్రమానికి దాతలు వచ్చి తమ యొక్క దాతృత్వం చాటుకుంటున్న నేపథ్యంలో ఆశ్రమానికి రావడానికి రోడ్డు ఇబ్బందిగా ఉందని మల్లికార్జునరావుకు చెప్పడంతో అమరావతి సర్జికల్ సునీల్ కుమార్ ప్రవల్లిక జయస్వంతుల సహకారంతో రోడ్డు మార్గంలో నడవడానికి కంకర చిప్స్ పంపించడం జరిగిందని వీరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు వజ్రాల రామలింగాచారి తెలిపారు. ఈరోజు కీర్తి శిష్యులు గేర ఏడుకొండల గారి జ్ఞాపకార్థం అంటే వారిని పెద్దబ్బాయిని పిలుస్తారు. వారి అక్కయ్య గారు కొల్లి చుక్కమ్మ గారు కుమారులు మనవలు మనవరాండ్రు ఆశ్రమవాసులకు భోజనం ఏర్పాటు చేస్తున్నారు. మరి కొల్లి చుక్కమ్మ గారి కుమార్తె ఆమె వచ్చారు. అదేవిధంగా అందరూ కారణం ఏంటంటే ఏడుకొండల గారి మీద ఉన్న భక్తి విశ్వాసాలు, మరి మానవత్వం అంటే చనిపోయిన తర్వాత కూడా గుర్తుపెట్టుకోవడమే మానవత్వం. కుటుంబ సంబంధ బాంధవ్యాలు ఎల్లప్పుడూ ఉండాలి. అది గాంధీ తత్వం. మానవతానికి ప్రతీక గాంధీ గారు. అందరూ కూడా సమిష్టిగా జీవించాలి. ఇక్కడ అన్నదానంలో గొప్ప విషయం ఏంటంటే చాలాసార్లు మనం స్మరించుకుంటాం, అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం వల్లనే జీవనం సాగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా దాన ధర్మాలు చేసి తరించాలి. ఈ కార్తీక మాసం అనేది చాలా గొప్ప మాసం. ఈ మాసంలో చేయటం వల్ల ఏంటంటే ఏడుకొండల గారికి ఆత్మ శాంతిస్తుంది, ఉత్తమ సద్గతులు కలుగుతాయని నా విశ్వాసం. అదేవిధంగా కీర్తిశేషులు బొల్లు సుధాకర్ గారి జ్ఞాపకార్థం ధర్మపత్ని కన్యాకుమారి గారు కుమారులు సాయి ప్రకాష్ సాయి ప్రశాంత్ వారు కూడా ఈ ఏర్పాటు చేశారు. ఈరోజు భోజనాలు వారికి కూడా సుధాకర్ గారి ఆత్మ శాంతించాలని ఉత్తమ సద్గతులు పొందాలని కోరుకుంటున్నాను. మరి ఇవాళ మల్లికార్జునరావు గారు ఈ రోడ్డు బురదగా ఉందని మొన్న చెప్పాను. మల్లికార్జున చెప్తే మల్లికార్జునరావు గారు వెంటనే అమరావతి సర్జికల్స్ వారు సునీల్ కుమార్ గారు ప్రవళిక గారు జయస్వంత్ గారు చెప్తే వారు ఆ చిప్స్ ఏర్పాటు చేశారు. ధర్మదాతలకి ఆశ్రమాన సిబ్బందికి రాకపోకలకు ఇబ్బంది లేకుండా వారు మల్లికార్జునరావు గారికి సాయం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదములు. అదేవిధంగా మరి అమరావతి సర్జికల్స్ వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గాంధీ మార్గంలో అందరూ ఒకరికొకరు సహాయ సహకారాలు చేసుకోవాలి. ధర్మో రక్షిత రక్షిత. ధర్మాన్ని ఏ ఒక్కరు కాపాడుతున్నా కూడా అది 10 మందికి ఉపయోగపడుతుందని పూర్తి విశ్వాసంతో గత 21 సంవత్సరాల ఈరోజు ఒక కుటుంబం ముందుకొచ్చి చక్కగా వీళ్ళకి భోజనాలు ఏర్పాటు చేశారు. గాంధీ గారి ఆశయాలు శాంతి సౌభాగ్యాలతో ఉండాలని ఎప్పుడు రామలింగాచారి గారు అంటున్నారు. మొన్న రాత్రి వారు సైక్లోన్ గురించి వస్తుందంటే మనకి మహాత్మా గాంధీ గారి యొక్క ప్రేమ దివ్యమైన ఆశీస్సులు ఉండటం వల్ల మన ప్రాంతం వాళ్ళకి ఈ గాలివాన నుంచి రక్షణ పొందుతామని వారు అన్నారు. అట్లాగే నిన్న సైక్లోన్ నిన్న ఇవాళ ప్రభావం కనబడకపోవడంతో నాకు చాలా ఆశ్చర్యం వేసింది. కనుక 10 మందికి సహాయం చేయటంలోనే భగవంతుడు ఉన్నాడు అనే ఒక దానికి తార్కాణం నేను ఇవాళ చూస్తున్నాము. మా మేనమామ గారు, మా పెద్ద మేనమామ గారు గేరా పెద్ద అబ్బాయిని, ఆయన ఏడుకొండలు. మా అమ్మగారు ఆయనకి అక్కయ్య అవుతారని, ఆయన ఆత్మశాంతి చేకూరాలని ఈరోజు కొద్దిగా అన్నప్రసాదం చేయిద్దామని వజ్రాల రామలింగ స్వామి గారిని వచ్చి అడిగామండి. ఆయన సందర్శించి అమ్మ పర్వాలేదు అన్నదానం చేయటం చాలా గొప్ప అని చెప్పారు. చెప్పి మేము ఒప్పుకొని ఈరోజు పెట్టిస్తున్నామండి.